సుంత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది చాలా బాగున్నాను. నేను వచ్చేసి గుంటూరు జిల్లా ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఈరోజు. నేను వచ్చేసి ఎలా పడతానో కరెక్ట్గా చూడండి. ముక్క సంవత్సరం పొడుగు కూడా గట్టిగా ఉంటుందన్నమాట. నేను గులాబీలు తీసుకున్నానండి. నేను ముక్క కోయిస్తున్నాను చూడండి. చిన్న చిన్న ముక్కలు మీడియం సైజే కోయించుకోవాలన్నమాట. ఈ ముక్కలు వచ్చేసి చూడండి, నేను ఇంటికి తీసుకొచ్చి మంచి కాటన్ క్లాత్తో నీట్గా జీడి తీసేసి దాని మీద ఉన్న పొర తీసేసి నీట్గా ఒక దాంట్లో వేసుకుంటున్నానండి. చూడండి, ఇవన్నీ తీసేసానమాట. తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అండి. నేను అరకిలో వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అరకిలో కొంచెం తోకలు కట్ చేసుకొని పొట్టు మొత్తం తీయకుండా పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. మామిడికాయలు వచ్చేసి ఫ్యాన్ కింద నేను బాండి పెట్టుకుని అందులో మెంతులు వేసుకున్నానండి. మెంతులు వచ్చేసి అరకిలో తెచ్చుకున్నాను అనమాట. నేను ఇంట్లో కూడా కొన్ని ఉంటాయని అవి ఎర్రగా వేయించుకుంటున్నానండి. ఇది బయట మెంతిపిండి అయితే కొనకండి, రుచిగా ఉండదనమాట. మనం ఓన్గా చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఎర్రగా వచ్చి ఆరాక మిక్సీ పట్టుకోవాలండి. వేడి మీద అయితే వేసుకోకూడదు. మెంతులు ఆరిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అరకిలో వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కదండి, అందులో కొంచెం తీసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం ఒక రౌండ్ మిక్సీ వేసి, అంటే అందులో కొంచెం సువాసన కోసం లైట్గా జీలకర్ర కూడా వేసుకున్నానండి. నేను ఇవి రెండు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ముక్కలు కొలుస్తున్నానండి. డబ్బా వచ్చేసి సమానంగా తీసుకోవాలి మనం. వంక టింగరగా ఉండకూడదు. డబ్బా అంటే పైన వెడల్పు కింద సన్నం అలా ఉండకూడదండి, సమానంగా ఉండాలి డబ్బా వచ్చేసి. చూడండి, నేను డబ్బాతో కొలుస్తున్నాను. అది చక్కగా ముక్కలన్నీ పట్టేలా చూసుకోవాలండి. డబ్బా కొలతంటే నేను ఎలా వేసానో అలా నిండుగా వేసుకోవాలన్నమాట. వెల్తిగా కూడా వేసుకోకూడదు. మామిడికాయలు వచ్చేసండి పులుపు ఉన్నాయో లేదో చూసుకోవాలి. పుల్లగా ఉంటేనే ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట. నాకు వచ్చేసి 6 డబ్బాలైనాయండి. కొంచెం తక్కువ 6 డబ్బాలని. ఒక డబ్బాకి కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నాను. అలాగే సేమ్ కారం కూడా వేసుకోవాలి. ఉప్పు ఎలా వేసుకుంటామో కారం కూడా సేమ్ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి పావు అంతేనండి ఆవు పిండి వేసుకోవాలన్నమాట. చూడండి, డబ్బాకి పావే తీసుకున్నాను నేను. సరిపోద్దండి, పావు ఎక్కువ వేసుకున్నా కూడా చేదు ఎక్కువ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెంతిపిండి పట్టాను కదండి, అది కొంచెం పావుకి ఇంకా కొంచెం తక్కువ మెంతిపిండి వేసుకున్నాను అనమాట. 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు అయితే మర్చిపోవద్దు, కంపల్సరీ అనమాట. పసుపు నిలువ ఉంటుంది పచ్చడి వచ్చేసి. నేను పచ్చి మెంతులు తీసుకుని అందులో కలిపానండి. 1 గుప్పుడు పచ్చి మెంతులు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ముక్కకి బాగా ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టాలన్నమాట. అప్పుడు చక్కగా ఊరి పచ్చడి బాగుంటుంది. పచ్చడి కనుక ఉప్పు కారం కనుక కరెక్ట్గా లేకపోతే పచ్చడి అయితే పాడైపోద్దండి. ముందు ఇవన్నీ చక్కగా చూసుకోవాలన్నమాట. ముందు వచ్చేసి మనం ఇవి చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను నువ్వుల నూనె తీసుకున్నానండి. ఈ కేజీ ఆయిల్ వచ్చేసి నాకు 500 తీసుకున్నాడండి. మంచి గానుం నువ్వుల నూనె అనమాట ఇది. ఈ ఫస్ట్ కొంచెం ఒక గిన్నెలో ఆయిల్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు నేను చేసినట్టు కనుక చేస్తే ఇలాగా ముక్క గట్టిగా సంవత్సరం పొడుగు కూడా గట్టిగా అలాగే ఉంటుందన్నమాట. ముక్క వచ్చేసి ఇలా కొంచెం నూనెలో తేవించి పక్కన పెట్టేసుకోవాలండి. ఆయిల్ అంతా చూడండి, ఆయిల్ అంతా తీసేసి అలా ముక్కలు పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా కనుక చేస్తే మాత్రం ముక్క గట్టిగా ఉంటుంది. 1 సంవత్సరం అయినా కూడా ముక్క చెక్కు చెదరదన్నమాట. చాలామంది వెనకట్లో ఇలా చేసేవాళ్ళో లేదో నాకు తెలియదండి. నాకు తెలిసిన ప్రకారం మాత్రం ఇలాగే చేస్తే ముక్క గట్టిగా ఉంటుంది. నేను వచ్చేసండి మామిడికాయలు 2 గిన్నెలో తీసుకున్నాను, ఎందుకంటే కలపడానికి ఈజీగా ఉంటుందని. వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నానండి. నేను కచ్చాపచ్చగా చేసుకున్న వెల్లుల్లి ఇది ఉంది కదండి, అది కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ దినుసులు కారం అవి ఉన్నాయి కదండి, అవి వేస్తున్నాను. దాంట్లో సగం దీంట్లో సగం వేసి కలుపుతాయి, ఎందుకంటే ఈజీగా ఉంటుందని నేను రెండిట్లో పోసుకున్నాను. కలిపే దాంట్లో కూడా ఉంటుందండి. ముక్కకు అంతా కారం అవన్నీ కరెక్ట్గా పట్టాలి కదా, అందుకే 2 తీసుకున్నాను అనమాట నేను. చూడండి, కొంచెం నువ్వుల నూనె వేసి ఆ ముక్కలకు ఆల్రెడీ వేసాం కదా, ముంచాం కదా, అలా కలిపి కొంచెం నువ్వుల నూనె మళ్ళీ పైన పోస్తున్నాను అనమాట. ఎక్కువ ఆయిల్ పోసుకోక్కర్లేదండి. మనం 3వ రోజు ఆయిల్ పోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఊరుతుందనమాట. ఈ ఆయిల్ పైకి వస్తుందండి ఊరి. చూడండి, చక్కగా కలుపుతున్నాను అనమాట. కింద పైన మన గరిటతో కాదండి, చేత్తోనే కలిపితే చక్కగా పడుతుంది ఆ ముక్కకి. మనము తడి తగలకుండా చూసుకోవాలండి. నెలలు వచ్చినా కానీ ముట్టైనా కానీ ఆడది
పచ్చడి పట్టుకోకూడదండి, చీపిరి తగలకూడదండి. చాలా జాగ్రత్తగా మైల్ లేకుండా కొత్త పచ్చడి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అప్పుడు పచ్చడి బూజు రాకుండా సంవత్సరమైనా చక్కగా ఉంటుంది. చూడండి కలిపేసాను, డబ్బాలో వేసుకుంటున్నాను. డబ్బా కూడా తడి లేకుండా నీట్గా ఉంచుకోవాలండి. తడి ఉందంటే మాత్రం పచ్చడి పాడైపోద్దండి. పచ్చడికి చాలా నియమాలు ఉంటాయండి. పచ్చడి పట్టుకోగానే సరికాదు మనం. చూడండి మొత్తం కలిపేసి డబ్బాలో వేసేసుకున్నాను నేను. ఇది గట్టిగా మూత పెట్టి పక్కన పెట్టేయండి. మూడో రోజు ఆయిల్ అది కలుపుకోవాలన్నమాట. మూడో రోజు కలుపుకుందాము. మూడో రోజు అయిందండి. నేను మళ్ళీ ఆయిల్ పోసి సపరేట్ గిన్నెలో వేసి డబ్బాలోది మళ్ళీ కలుపుతున్నాను అనమాట. మళ్ళీ చేతితో చక్కగా కలుపుకోండి, లేకపోతే పచ్చడి కలవదు. చూడండి నేను డబ్బాలో వేసేసుకున్నాను. చూడండి మళ్ళీ చక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అన్నం మిగిలితే కొంచెం కలిపిన గిన్నెలో అన్నం వేసుకొని తింటున్నానండి. ఈ అన్నం కలిపేటప్పుడు మా అమ్మమ్మ గుర్తొచ్చింది ఈరోజు నాకు. మా అమ్మమ్మ ఇలాగే అందరిని కూర్చోపెట్టి తలా 2 ముద్దలు పెట్టేదండి. ఆ రుచే వేరన్నమాట, మామిడికాయ పచ్చడి రుచి. చూడండి ఎలా ఉందో చెప్తాను. ఈరోజు టేస్ట్ వచ్చేసి కమ్మగా ఉందండి. మామిడికాయ పచ్చడి సూపర్గా ఉందన్నమాట. ఈరోజు మా మామిడికాయ పచ్చడి ఇదేనండి. బాయ్.